వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో సీన్ మళ్ళీ రివర్స్ అయింది. ఆ సీన్ ఏంటి తెలుసా? పీజేఆర్ ఏదైతే హ్యాట్రిక్ మెజారిటీతో కొట్టారో సేమ్ మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత నవీన్ యాదవ్ దానికంటే మించి మెజారిటీతో జూబ్లీహిల్స్ ని కైవసం చేసుకున్నారు. ఇక ప్రజెంట్ మనతో రాములు నాయక్ ఉన్నారు, మాట్లాడదాం. అన్న, మీరు చాలా ఎలక్షన్స్ చూస్తున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది ఈ బై ఎలక్షన్? అసలు మీకు బై ఎలక్షన్ 15 సంవత్సరాలు జూబ్లీహిల్స్ లో జెండా ఎగిరేయలే. ఒకసారి టీడీపీ, 2 సార్లు టీఆర్ఎస్. ఆ రోజు జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు ఇది ఖైరతాబాద్ నియోజకవర్గం, అందులో 5 నియోజకవర్గాలు అయింది. ఇవాళ కాంగ్రెస్ జెండా రపరపలాడింది. అది సంతోషంగా ఉంది. ప్రజలు మా వైపు ఉన్నారు. 23,612 ఓట్లతోటి మా విజయ డంక మేము మోగించినాం. రాములు నాయక్ అంటే అందరికి ఒక సెంటిమెంట్. మీరు వచ్చి తిరిగిన దగ్గర కావచ్చు, లేదంటే అక్కడ విజయం సాధిస్తుంది కాంగ్రెస్ అని. నేనన్నా ఎర్రగడ్డకు హరీష్ రావు వీడియో చూపెడుతుంది. ఎర్రగడ్డలో మన మెదక్ జిల్లాలు కనుక మెజారిటీ రాకపోతే మనము మనం చచ్చిపోవాలి అనేది నాకు టార్గెట్ చేశారు. ఆ రోజుల సునీత లక్ష్మారెడ్డి, తర్వాత పద్మ దేవేందర్ రెడ్డి, నారాయణ ఖేడ్ ఎక్స్ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, తర్వాత మన అందోల్ ఎమ్మెల్యే, తర్వాత సత్యవతి రాఠోడ్ రకరకాలుగా మా మీద ఇది పడి పోలీసు వాళ్ళకి చెప్పిన, మీరు ఎంత ఇది చేసినా విజయం మా వైపే ఉంటుంది, 100% మేము విజయం సాధిస్తాం అని చెప్పడం జరిగింది. విజయం సాధించాం. సో అందరూ మెజారిటీ వచ్చేసరికి ఒక 5,000తో లేదంటే ఒక 7-8,000తో వస్తారు అని అనుకుంటారు. మీరు మాత్రమే ఫస్ట్ నుంచి మెజారిటీని కూడా పక్కాగా గెస్ చేసారు. నేను అదే రోజు అన్న 20,000 పైన దాటుతాము. నాకు పిచ్చోళ్ళు అనుకుర్రు మీ టీవీ వాళ్ళందరూ. ఇవాళ 23,612 ఓట్లతోటి విజయం సాధించినాం. ఇప్పుడు మా కొడుకు అది నవీన్ యాదవ్ పత్రాలు అందుకుంటాడు. రిటర్నింగ్ ఆఫీసర్ తోటి ముఖ్యమంత్రి దగ్గర పోతాం. సో ఇంకోవైపు మనం చూస్తుంటే బీఆర్ఎస్ ఇంకొక కొత్త గలం కూడా వినిపిస్తుంది. మీ చోవు వరకు కూడా వచ్చిందని అనుకుంటున్నాను. ఏ గలం? సో రిగ్గింగ్ జరిగింది, దొంగోటు చేశారు, అందుకనే గెలిచిండ్రు. రిగ్గింగ్, డ్రోన్ కెమెరాస్ ఉన్నాయి, మొత్తం యంత్రాంగం ఉంది, పోలీస్ ఉంది. ఒక ఓటు అటు ఇటు జరగలే. ఏమన్నా బ్యాలెట్ పేపర్ ఉంటే గుద్దుకుంటాం. కానీ నీ ఫోటో ఆడ చూస్తుండు, నా ఫోటో చూస్తుండు, సీరియల్ నంబర్ చూస్తుండు, కలర్లో ఇచ్చినాం జిరాక్స్. అట్లా వాళ్ళు చెప్తారు ఓడిపోతారని మాకు తెలుసు. సునీత, మాగంటి సునీత, సో చూసినాం లాస్ట్ రోజు హంగామా అంతా కూడా. అది ఓడిపోతారని మాకు తెలుసు కదా, అందు గురించి హంగామా సృష్టించారు. ఈ పార్టీ ఆఫీస్ దగ్గర కూర్చోవడం, తర్వాత మా మహమూద్ ఫంక్షన్ హాల్లో మా పిల్లలను కొట్టడం, ఇవి అన్ని చూసినాం. అందు గురించి వాళ్ళు ఓడిపోతారని తెలుసు. మొత్తానికి అయితే విజయ డంక మోగింది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కాంగ్రెస్ వశమైంది 15 సంవత్సరాల తర్వాత. సో ఆ ఉత్సవాలు ఇంత అంత కాదు, ఒక రేంజ్లో ప్రారంభమైపోయినాయి. అయితే 5 రౌండ్ల విన్నింగ్ కంటిన్యూ లీడింగ్లో కాంగ్రెస్ ఉంటున్నప్పటి నుంచి కూడా నవీన్ యాదవ్ ఇంటి దగ్గర కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర కావచ్చు, అండ్ దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఏదైతే బోర్పంటలు ఉన్నాయో అక్కడ కావచ్చు, కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా వస్తున్నారు. ఉత్సాహంగా సంబరాలు మొదలుపెట్టారు.